ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు. గడిచిన దినములన్నీ కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి తన హస్తములో భద్రపరిచి ఈ రీతిగా మరొకసారి దేవుని యొక్క వాక్యమును వినుటకు, దేవుని యొక్క మాటలు ధ్యానించుటకు దేవుడు మనకిచ్చినటువంటి ఈ చక్కని భాగ్యమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, ప్రతి దినం దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి వింటున్న మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు ఉన్నాం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి క్రైస్తవ విశ్వాస జీవిత యాత్రలో ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం ఎదుర్కొంటున్నటువంటి 3 సమస్యలను ఈరోజు నేను మీ ఎదుట ఉంచాలని ఆశిస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబములో కూడా ఊహించని రీతిగా, మరి వారు ఏమాత్రము కూడా అనుకోనని రీతిగా ప్రతి కుటుంబం అనేకమైనటువంటి సమస్యలను, అనేకమైనటువంటి వ్యతిరేకతలను, అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ వారి యొక్క విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుతూ ఉన్నటువంటి ఈ దినాలలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే గమనించండి, ప్రతి కుటుంబములో కనబడనటువంటి, ఆలోచించినటువంటి, ఊహించినటువంటి 3 విషయాలు ఈరోజు నేను మీ ఎదుట ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను. మొదటిగా, ప్రతి కుటుంబం ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏమిటంటే ఆరోగ్యపరమైన సమస్యలు. ఆరోగ్యపరమైన సమస్యలు. ఇది ఎవరికి, ఎప్పుడు, ఏ రీతిగా, ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. అందుకనే ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్య విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉంటూ ఉన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అయినప్పటికీ ఆ భాగ్యము కాస్త ఆరోగ్యము నిమిత్తము అంతరించిపోతా ఉంది. సంపాదించిన డబ్బంతా ఆరోగ్యం కొరకే ఖర్చు పెడుతున్నటువంటి నేటి దినములలో ఒక దేవుని బిడ్డగా, క్రీస్తును విరిగిన వ్యక్తిగా నీవు ఆలోచించవలసినటువంటిది ఏమిటంటే ఆరోగ్యము దేవుడిచ్చేది. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనములో చూచినట్లయితే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. హీ ఈజ్ అవర్ హీలర్. ఆయన మనలను స్వస్థపరచువాడు. ఎందుకంటే స్వస్థత దేవుని యొద్ద ఉంది. స్వస్థత దేవుడు ఇచ్చేది, మనుషులు ఇచ్చేది కాదు. దయతో గమనించండి, నేటి దుర్దినములలో చాలా మంది వారి యొక్క ఐశ్వర్యమును, వారికి ఉన్నటువంటి సమస్తమును, ఆరోగ్యము నిమిత్తము ఆసుపత్రులకు లక్షల ఖర్చు పెడుతూ దేవుని యొక్క స్వస్థతను పొందలేకపోతున్నారు. ఈరోజు దేవుని సేవకునిగా మీ ఎదుట చెప్పుచున్నటువంటి మాట ఏమిటంటే ఆరోగ్యం అనేటువంటిది దేవుడిచ్చేటువంటిది. ఆ దేవుడు మనకిచ్చే ఆరోగ్యం ఎన్నటికీ అనారోగ్యంగా మారదు. అందుకనే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. కనుక మనము ఏ బలహీనత వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా దేవుని సన్నిధిని గడిపితే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ యొక్క అనారోగ్యం దేవుడు స్వస్థపరుస్తాడు. కనుక మొదటిగా ఈ యొక్క ఆరోగ్య విషయంలో చాలామంది మరి తల్లడిల్లిపోతుంటారు, కుమిలిపోతూ ఉంటారు. అయ్యో నాకు షుగర్ వచ్చింది, అయ్యో నాకు బీపీ వచ్చింది, అయ్యో నాకు అది వచ్చింది, ఇది వచ్చింది అంటున్నారే కానీ నా దేవుడు నన్ను స్వస్థపరచువాడు. ఆయన నాకుండగా ఏ దిగులు లేదు, ఏ భయము లేదు అనేటువంటి ఒక నిరీక్షణతో ఆయన కొరకు మనము జీవించాలి. రెండవదిగా చూచినట్లయితే ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, ఆర్థికమైనటువంటి సమస్యలు ఈరోజు
ప్రతి క్రైస్తవుడిని, ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని వేధిస్తున్నాయి. ఆర్థికంగా కుమిలిపోతున్నారు, ఆర్థికంగా నలిగిపోతున్నారు, ఆర్థికంగా అనేకమైనటువంటి అనాలోచనలు చేస్తూ అనారోగ్య పాలవుతున్నారు. దయతో గమనించండి, నీ ఆర్థిక స్థితి బలపరచబడాలి అంటే, నీ ఆర్థిక స్థితి మెరుగుపడాలి అంటే మీరు నేర్చుకోవాల్సింది ఏమిటంటే క్రీస్తు యేసు మహిమైశ్వర్యం అని ఒకటి ఉందండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో మీరు చూచినట్లయితే, క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో we have the riches in glory. మహిమైశ్వర్యము దేవుడు నీ కొరకు నా కొరకు దాచి ఉంచాడు. ఆ మహిమను పొందలేకపోతున్నాము కాబట్టే మనము ఆర్థికంగా నలిగిపోతున్నాం, ఆర్థికంగా సతమతమైపోతున్నాం. దయతో గమనించండి నా ప్రియ సహోదరి సహోదరుడా, మీరు క్రీస్తును ఆరాధిస్తే, మీరు క్రీస్తును మహిమపరిస్తే, మీరు క్రీస్తును గనక గణపరిస్తే మీ అవసరతలన్నీ తీర్చబడతాయి. మీరే దానికి ఇబ్బంది పడాల్సిన పనిలా. ఎందుకంటే అద్భుతమైన దేవుడు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, నిన్ను సృష్టించి సంరక్షిస్తూ భద్రపరుస్తూ నీ అవసరతలు తీరుస్తున్న దేవుడు నీ ఎదుటున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను తొలగించలేడా? ఒక్కసారి ఆలోచన చేయండి. పరిశుద్ధ గ్రంథంలో, రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక విధవరాలు కనబడతా ఉంది. తన భర్త మంచి భక్తి కలిగినటువంటి వాడని చెప్పుచున్నది. భక్తి కలిగినటువంటి వాని ఇంటిలో అప్పులున్నాయి, ఆర్థిక సమస్యలున్నాయి. అప్పిచ్చినటువంటి యజమానులు వచ్చారు. తన 2 కుమారులను తీసుకుపోవటానికి లాక్కుపోతుంటే తన తల్లి బ్రతిమలాడయ్యా ఈ పిల్లలను వదిలిపెట్టు, నాకు ఈరే సర్వస్వం అన్నప్పుడు వారు వదిలిపెట్టి టైం ఇచ్చిపోయారు. ఆ సమయంలో దైవజనుడు ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ దైవజనుడు అడుగుతున్నాడు, అమ్మా నీ ఇంటిలో ఏముంది అని. ఆ తల్లి చెప్పుచున్నదయ్యా, నా ఇంటిలో నూనె కుండ తప్ప ఏమీ లేదు. ఇక్కడ గమనించండి, నూనె కుండ, నూనె ప్రార్థనకు సాదృశ్యము, కుండ మరి వ్యర్థమునకు లేకపోతే ఏ యోగ్యత లేనిది, మట్టి కుండ, ఓటి కుండ, పనికిరాని కుండ. అనగా ఈ దేహములు మట్టి, ఈ దేహములు విలువలేని, ఈ దేహము ఎందుకు పనికిరానిది? ఎందుకంటే మంటి నుండి తీయబడినది గనక మరలా మంటికి చేరును. కనుక దైవజనుడు అడిగిన వెంటనే చెప్పిన మాటకు ఆయన, అయితే అమ్మా అరువు తెచ్చుకోండి, కుండలు ఇంట్లోకి వెళ్ళండి, తలుపు పెట్టుకోండి, ప్రార్థన చేయండి. ఆ కుండలో నూనె ఉబకడం మొదలుపెట్టింది. ఆ కుండలన్నీ నింపేశారు. ఆ వచ్చిన నూనె అంతా అమ్మేసి వారి అప్పులన్నీ తీర్చుకుని ఆ కరువు కాలమంతయు వారు బహు సమృద్ధిగా పోషించబడ్డారు. ఈరోజు నీ ఎదుటున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, నీ ఎదుటున్నటువంటి అప్పులు, నిన్ను శోధిస్తున్నటువంటి ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు, రుణభారాలు నీ ప్రార్థన వల్లే నువ్వు జయించాలి. క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడుతుంది. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 3వ వచనములో చూసినట్లయితే, రహస్య స్థలములలో దాచబడిన ధనమును నేను నీకు ఇచ్చేదను. దేవుడు నీ కొరకు నా కొరకు ఒక ధనమును దాచిపెడుతున్నాడు. ఆ ధనాన్ని తీసుకోవాలి అంటే నీవు ప్రార్థనా జీవితాన్ని, క్రీస్తును మహిమపరిచే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనము ప్రార్థనలో ఆయన మహింపరుస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తుంటామో, నీ కొరకు దేవుడు దాచి ఉంచినటువంటి ఆ యొక్క ధనమును నీ కొరకు ఆయన సిద్ధపరుస్తూ ఉంటాడు. దయతో గమనించండి, నేలలో కొన్ని 100 కిలోమీటర్లు తవ్వితేనే కొన్ని ఖనిజాలు దొరుకుతూ ఉంటాయి. బంగారము మనకు కావాలి అంటే కొన్ని 1000 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. అలాగే
దేవుడు నీ కొరకు దాచి ఉంచినటువంటి ఆ ధనమును నీవు పొందుకోవాలి అంటే ఇదిగో క్రీస్తు యేసులో నువ్వు మహిమపరచడం నేర్చుకో, ఘనపరచడం నేర్చుకో, ఆరాధించడం నేర్చుకో. ఆ మహిమలో మీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. మూడవదిగా అశాంతి అనగా శోధనలు. కుటుంబం అంతా బాగుంది, కుటుంబములు అన్నీ ఉన్నాయి, కుటుంబంలో అందరూ చక్కగా ఉన్నారు, కానీ ఎందుకో కనబడనటువంటి అశాంతి. శోధన వెంబడి శోధన, కష్టము వెనక కష్టం. అయ్యా 5వ తారీఖు వచ్చేసరికి అన్ని తీరిపోయినాయి అమ్మయ్య అనుకునేసరికి మరలా నీ ఎదుట ఒక శోధన వచ్చి ఉంటుంది. నా ప్రియ క్రైస్తవుడా, క్రీస్తును కలిగి ఉండడం అంటే శోధనలు ఎదుర్కోవటమే. క్రైస్తవుల యొక్క జీవితం ప్రతి దినం ఒక ఛాలెంజ్ని ఎదుర్కోవాలి. క్రైస్తవుల యొక్క ప్రతి అడుగు అనేకమైనటువంటి ప్రమాదాలను తప్పించుకోవడమే. అందుకే క్రీస్తు వారు చెప్పిన మాట, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగుండి ప్రార్థన చేయుడి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను శాంతికి ప్రదాతను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే. ఈరోజు అశాంతి అనేటువంటిది లోకాన్ని కమ్ముకుని ఉంది. లోకములో ఉన్న ప్రతి మనిషి కూడా అసమాధానం, అశాంతి, అభద్రత వీటితోనే జీవిస్తూ ఉన్నాడు. కనుక వీటిని మనము తొలగించుకోవాలి అంటే మన వల్ల కాదు, కానీ దేవుడే దానికి మార్గం. అందుకే చూడండి, దయచేసి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో ఒక చక్కని మాటను వ్రాయబడుచు ఉన్నటువంటి మాట నేను మీ నిమిత్తమై చదువుచున్నాను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, మరి సహించుటకును ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయువాడు. తప్పించుకుని మార్గమును కలుగజేయువాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ క్రైస్తవుడా క్రైస్తవురాలా, అనేక శోధనలు నిన్ను తరుముతూ ఉండొచ్చు, అనేక శోధనలు నిన్ను భయపెడుతూ ఉండొచ్చు. అయినా నీవు ఆరాధించే దేవుడు నమ్మదగినవాడు. ఆ నమ్మదగినవాడు చెయ్యి విడిచిపెట్టేవాడు కాడు. తన తల్లైనా తన సొంత బిడ్డను మర్చునేమో కానీ నేను నిన్ను మరువను విడువనని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆ దేవాది దేవుడు చెప్పుచున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏమిటంటే, ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయువాడు. ఈ శోధనలే మనుషులకు అశాంతిని కలగజేస్తుంది. మీలో ఎందుకు శోధనలు కలుగుతున్నాయి అంటే, ఇదిగో పోరాటాలు, నేత్రాశ, జీవపు డంబం. ఈ పోరాటాలు తిమోతి భక్తుడు అంటున్నాడు, మీలో ఎందుకు ఈ శోధనలు? యాకోబు భక్తుడు అంటున్నాడు, శోధనల గురించి చెప్తూ ఉంటున్నాడు. శోధన సహించువాడు ధన్యుడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయమందు దైవజనునిగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. నీవు భయపడవద్దు, కృంగిపోవద్దు, ఏమాత్రం నీరసించొద్దు. ఆయన యందు నిరీక్షణ ఉంచు. నీ యొక్క అనారోగ్యములో, నీ ఆర్థికమైన ఇబ్బందుల్లో, నీ అశాంతి జీవితములో దేవుడు నమ్మదగిన వాడని మీరు గుర్తించి ఆయనపై ఆనుకొని ఆయనను ఆశ్రయించి ఆయనను ఆరాధిస్తూ నీ జీవితాన్ని ముందుకు గడిపితే ఆయన నీ పట్ల అద్భుతమైన కార్యములు చేయువాడని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ దేవుడు తన మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.